హాయ్ స్నేహితులారా, మీతో ఒక కథ పంచుకుంటా. అడవిలో సింహం ఉండే. దాని జీవితకాలం అంతా 15 సంవత్సరాలు. అలాగే గాడిద కూడా ఉండే. ఆ గాడిద జీవితకాల వయసు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఈ గాడిద బతికింది. ఈ సింహము 15 సంవత్సరాలు బ్రతికింది. అయితే ఈ సింహం 15 సంవత్సరాలకే చనిపోయింది. ఈ గాడిద 40 సంవత్సరాలు బతుకుతున్నది. అయితే మిగతా గాడిదలన్నీ ఈ గాడిదకి వచ్చి, సింహంపై నువ్వు రికార్డు బ్రేక్ చేసినవురా, అసలు సెలబ్రేట్ చేసుకుందాం, మనం దావత్ చేసుకుందామని అవి చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాయంట. ఆ గాడిదలకు అర్థం కానిది ఏంటంటే, సింహము ఎప్పుడు కూడా ఓడికి భయపడలేదు. సింహము తల వంచది. సింహము ఒక్కొక్క దగ్గర బానిస బతకది. సింహము ఒక్కొక్క దగ్గర దే అని బతకది. సింహము ఎవరి దగ్గర బానిస బతుకులు బతికి ఎవడో భిక్ష పెట్టిన దాని మీద బ్రతకదు. అది పోరాడి నిజంగా గట్టిగా ఉంటుంది. దీన్ని బట్టి అర్థమైందంటే, ఈ గాడిదలకు తెలియదు ఏమిటంటే, ఈ సింహం ఎవరికి భయపడకుండా బతికింది. 15 సంవత్సరాలు బతికింది, కానీ గొప్ప బతుకు బతికింది. ఈ గాడిద 40 సంవత్సరాలు బతికింది, కానీ ఏం లాభం? వాళ్ళింటికాడ ఎట్టి శాఖరి, వీనికి దే అని వాడి చెప్పింది, వాందేతో తన్నులు తిని, వీడి దగ్గర చీకొట్టుకొని, వాని దగ్గర మూటలు మోసి, వీడి దగ్గర ఇష్టం ఉన్న బతుకులు బతికి ఎట్టి శాఖరి చేసి చచ్చిపోతుంది. 40 సంవత్సరాలు ఏం లాభం? అలాగనే మన లైఫ్లో మనము కొన్ని రోజులు బతికినా సరే, కొంచెం బతికినా సరే, నిజాయితీగా ఇమాన్దార్తోటి ఒక కొన్ని రోజులు బ్రతికినా సరే, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, నువ్వు 100 సంవత్సరాలు బతికినా ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం? నువ్వు నలుగురికి ఉపయోగపడని బతుకు నీకు ఉపయోగం కాదు. ఒక్కొని చేతి కింద మందుకు దాగిగో వాన్ మాటలు, వీనికి మందు దాగి వీని మాటలు, మీరు నలుగురు కూర్చొని వాని ముంచుదామా, వీని ముంచుదామా, వాని కొడదామా, వీని కొడదామా, ఇలాంటి బతుకులు బతికి వాణ్ణి చంపుదామా, వీని కొట్టి నాశనం చేద్దామా, వీణ్ణి ఆగం చేద్దామా, వాణ్ణి ఆగం, ఇదే బతుకులు. ఇలాంటి బతుకులు బతికి 100 సంవత్సరాలు బతికినా ఉపయోగం లేదు. సింహంలాగా అంటే నిజాయితీగా బతుకు, నువ్వు ఇమాన్దార్తోటి బతుకు, ఒక మంచి వాడిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే బతుకు. అప్పుడు సింహంలాగా 15 ఏళ్ళు బతికినా చాలు కదా. బతుకుతే భగత్ సింగ్ లాగా బతకాలి. భగత్ సింగ్ కొన్ని సంవత్సరాలు బతికిండు, కానీ ఎట్లా దేశానికి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళిండు. బతకాలే. బానిస బతుకులు బతికి ఓన్ మోచేతి నీళ్ళు తాగి ఓనికో కాళ్ళ కింద దండం పెట్టుకొని బతికే కంటే పడి చచ్చిపోవడం మంచిది. ఈ సింహంలాగా కొన్ని రోజులు బతికి 3 రోజులు బతికినా సరే నిజాయితీగా బతకడం నేర్చుకుందాం, నిజాయితీగా బతుకుదాం, వాస్తవాన్ని మనం నిలబెడదాం. జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలంటే సింహం నిలిచింది, గాడిద నిలవలే. గాడిదకు ఎవరు కూడా నేను గాడిదలాగా ఉన్నాను ఎవరు చెప్పుకోడు, నేను సింహంలాగా ఉండాలని కోరుకుంటాడు. బతుకుతే సింహంలాగా బతకాలరా అని అంటారు, కానీ బతుకుతే గాడిదలాగా బతకాలరా అని ఎవడన్నా అంటారా? అనరు కదా. అందుకోసమే మన బతుకు కొన్ని రోజులైనా సరే, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నా సరే, వాళ్ళు తొందరగాను నాశనం చేసినా అని వాళ్ళు హాయిగా ఉన్నా సరే, మనము నిజాయితీగా బతకడం నేర్చుకుంటే ఖచ్చితంగా మనం జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. మనం ఎలా బతకాలి? సింహంలాగా బతుకుదాం. గాడిద బతుకులు బతకద్దు. ఆ గాడిదలకు తెలియదు ఇది భయపడకుండా బతుకుతుందని. దానిలాగా మీకు ఈ కథ ద్వారా మనము సింహంలాగా బ్రతుకుదాం. గాడిదలా బతుకులు ఎట్టి బతుకులు బతకకుండా నిజాయితీగా బతికి ముందుకు దూసుకెళ్దాం. అప్పుడే భగత్ సింగ్ లాగా చరిత్రలో నిలబడదాం, ముందుకెళ్దాం. వాస్తవంగా ఎవరు అసహించుకున్నా సరే, ఎవరు పనికి రావు అన్నా సరే, ఎవరు వేస్ట్ గాడు అన్నా సరే, అందరూ ఒకటే, మనల్ని ఒకటి చేసినా సరే, కానీ సింహంలాగా బ్రతకాలి, ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతకాలి. అప్పుడే నిజాయితీగా బతికినట్టు మనం బతుకంటే అలా బ్రతుకుదాం. చచ్చిపోతే చచ్చిపోని తొందరనే, కానీ సింహంలాగా బ్రతికి చచ్చిపోదాం. సరేనా? థ్యాంక్ యూ. మీరు ఎలా బతకాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్లో తెలియచేయండి.
వాస్తవాలని మనం తెలుసుకుందాం, ముందుకెళ్దాం. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సహకరించండి, కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.